హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ హీరోగా ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక లెక్క అయితే ఈ సినిమా ఒక లెక్క. ఎందుకంటే లుక్స్ పరంగా ఇప్పటివరకు సింపుల్గా ఉంటే ఇప్పుడేమో చాలా స్టైలిష్ అయిపోయారు. అదే క్యారెక్టర్ పరంగా చూసుకుంటే గుడ్ గైగా ఉన్న వాళ్ళు ఒకసారి నాట్ యాజ్ ఎ గుడ్ గై అయిపోయారు. అంటే అదే రిలేషన్లో చూసుకుంటే కంప్లీట్ విత్ వన్లో ఉండేవారు, ఇప్పుడు లవర్ బాయ్ అయిపోయారు. మరి ఇంత హీరో క్యారెక్టరేషన్లో క్లారిటీ ఉన్నప్పటికీ సినిమాలో మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉంది. మరి ఆ కన్ఫ్యూజన్ మీద మీకు కూడా క్లారిటీ రావాలంటే అసలు గణేష్ ఫెస్టివల్ రోజు గన్స్ ఫెస్టివల్ ఎందుకు అయిందో మీరందరూ కూడా తెలుసుకోండి. ఆన్ May 31st విత్ గమ్ గమ్ గణేష. సో మరి ఈలోపు టీమ్ అయితే మనతో ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ ఎవ్రీబడి. సూపర్ అబ్బా, మస్తు బాగా చెప్పారు. ఓకే ఓకే అయిపోతుంది. నువ్వు పక్కన కూర్చొని ఇదంతా ప్రాక్టీస్ అయ్యావు. సూపర్. ఓకే ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నా ఫీలింగ్ కొంచెం అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేస్తాను అన్న. మీ ఇంటర్వ్యూ అనగానే మీ ఫస్ట్ ఇంటర్వ్యూస్ అన్నీ చూసాను. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలోని అంటే ఇప్పుడు ఈ సినిమాకి నన్ను అందరూ కూడా ఇప్పుడు విజయ్ తమ్ముడు అనుకోవచ్చు, కానీ వెన్ ఇట్ 5th సినిమా 6th సినిమా వచ్చినప్పటికి నేను ఒక యాక్టర్గా ఏంటో అందరికీ తెలుస్తుంది అన్నారు. సో ఆ విధంగానే బేబీ లాంటి సినిమాతో మీరు ఎలాంటి యాక్టర్ అందరికీ ప్రూవ్ చేస్తారు. బట్ ఎలాంటి మేనిఫెస్టేషన్ అనేది జరిగిందన్న ఈ 5 ఫిల్మ్స్కి అనేది? ఎలాంటి మేనిఫెస్టేషన్ లేకపోతే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు? ప్లానింగ్ ఏమి ఉండదు అన్న. అట్లా మరీ అంత ప్లానింగ్ ఉంటే అసలు అన్ని సక్సెస్లే ఉంటాయి. అట్లా ఉండదు కదా. సో మన గట్ ఫీలింగ్, మన ఇన్స్టింక్ట్స్ తోటి మనకి ఇష్టమైన సినిమాలో మన ఇష్టమైన పీపుల్తో పనిచేయాలనేది ఒక్కటి ఉంటుంది. అండ్ నెవర్ ఎక్స్పెక్ట్ బేబీ కూడా మంచి సినిమా తీస్తున్నాం, మంచి హిట్ అవుతుంది, కానీ ఆ నెంబర్లు అట్లా వస్తాయి. అంత పాజిటివ్ రిసెప్షన్ మా అందరికీ వస్తుంది. అది ఆ సినిమాలో కూడా అందరు కొత్త వాళ్ళే కదా, మ్యూజిక్ డైరెక్టర్తో సహా డిఓపి అందరూ కొత్త వాళ్ళే. కానీ రిసెప్షన్ ఆన్ ద కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, మోర్ దెన్ యాక్సెప్టింగ్ ద పీపుల్. ఆ కంటెంట్ని రిసీవ్ చేసేసుకుంటే ఇంకా పీపుల్ని ఓన్ చేసుకుంటారు అంతే. సో ఈ సినిమా కూడా అలానే ఒక కొత్త జానర్ నాకు. ఫస్ట్ టైం ఒక మిడిల్ క్లాస్ మెలడీస్లో ఒక రియలిస్టిక్ ఫ్యామిలీ కామెడీ స్పేస్లో ఉండేది. ఇప్పుడేమో కొంచెం మీరు అన్నట్టు ఓ ఎనర్జెటిక్ క్యారెక్టర్. నేను ఒక్కనే కాదు, చాలా సూపర్బ్ క్యారెక్టరైజేషన్స్ ఉన్న ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. అమేజింగ్ స్పేస్లో ప్లాట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది, కామెడీ అమేజింగ్ ఉంటుంది. అండ్ వీఆర్ సేయింగ్ కామెడీ కేయాస్ కన్ఫ్యూజన్. అంటే క్యారెక్టర్లు ఇంతమంది ఉండేసరికి ఒక ర్యాట్ రేస్ లాంటి స్పేస్లో ఉంటుంది సినిమా. సో క్రేజీ ఉండబోతుంది. అండ్ ఐ హోప్ పీపుల్ యాక్సెప్ట్ దిస్ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. గ్రేట్. బట్ డెఫినెట్లీ ఆడియన్స్ అందరూ కూడా మీ నుంచి డిఫరెంట్ రోల్స్ చూడాలనుకుంటారు. బట్ అందులోనే గమ్ గమ్ గణేష ఏ పోస్ట్ వచ్చినా ఏ కంటెంట్ వచ్చినా ఆనంద్ గారు చాలా డిఫరెంట్గా కనబడుతున్నారని ఎక్స్పెక్ట్. అండ్ అలాగే డ్యాన్స్లో కూడా మీరు ఎప్పటి నుంచో దాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు, బట్ ఏ సినిమాలో కూడా అవ్వట్లేదు. బట్ గమ్ గమ్ గణేష్లో బాగా హ్యాపీ. బట్ హౌ ఇట్ ఈస్, దానికి ఎలా ప్రిపేర్ ముందే ప్లాన్ చేసుకున్నారా ఇలాంటి సినిమాలో డ్యాన్స్ కూడా చాలా బాగుండాలి? లేదు, అట్లేం ప్లాన్ చేసుకోలే. ఈ సినిమాలో స్కోప్ దొరికింది చేయాలని, ఒక మంచి ఎనర్జెటిక్ నెంబర్ అని ముందే నరేషన్ అప్పుడే చెప్పిండు. అండ్ దెన్ ఐ వాజ్ రెడీ ఫర్ ఇట్. ఇంకా దాని ముందు ఇంతకుముందు సినిమాలో సింగిల్ టేక్ అటెంప్ట్ చేసిన, కానీ ఫైనల్ కంట్రోల్ రాలేదు. ఇప్పుడు ప్రాపర్ సాంగ్ అండ్ డాన్స్ నెంబర్ విత్ హీరోయిన్ అనే స్పేస్లో ఉండే ఫస్ట్ టైం ఇన్ మై కెరియర్, విచ్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. గ్రేట్. హాయ్ ప్రగతి గారు. ఐ థింక్ మళ్ళీ పెదకాపు తర్వాత లాంగ్ కమ్బ్యాక్ మళ్ళీ గమ్ గమ్ గణేష్. బట్ హౌ ఇట్ ఈస్, అంటే తెలుగు ఇప్పుడు ఏ ప్రాసెస్లో ఉంది? మెయిన్గా పెదకాపు నుంచి గమ్ గమ్ గణేష్ ఏదైనా గ్యాప్ వచ్చింది కదా? Gum Gum Ganesha was before Pedakapu, honestly. Okay. I had, yeah. Yeah. షూట్ మన తర్వాతే కదా, షూట్ మన సినిమా తర్వాత చెప్పారు అప్పుడు. Yeah. Like I had already tested and everything for Gum Gum Ganesha. It was already finalized. This is when I met the Pedakapu team. So, yeah, I'm still like figuring what scripts work for me, and as of now, I'm only looking at good stories, entertaining stories, exploring the space as much as I can as a bandwidth, and yeah, it's just the start, so can't say much. బట్ ఆనంద్ గారు చాలా ఫీల్ అయ్యారు, సినిమాల్లోనే ఆయనకి అమ్మాయిలు హ్యాండ్ అవ్వడం కాకుండా ఈవెంట్లకు హీరోయిన్లు హ్యాండ్ ఇస్తున్నారు అంట. బట్ వై ఇట్స్ హ్యాపీ? ఈవెంట్లో చెప్పినాను అట్లా. డ్యూరింగ్ ద టీజర్ ఈవెంట్ సినిమాలో కూడా హీరోయిన్లో నాకు హ్యాండ్ ఇస్తుర్రు. ఇప్పుడు కూడా అంటే యూ అండ్ సారికా డిడ్ కమ్, బోత్ ఆఫ్ యూ డిడ్ కమ్. సో ఐ సెడ్ యూ గైస్, యూ అండర్స్టాండ్ హ్యాండ్ ఇవ్వటం అనేది?
You ditched us. I'm here. I'll stay for extra days. I'll do extra work. ట్రైలర్ ఈవెంట్ యా బట్ వీ నీడ్ ద రీజన్ ఫర్ ద టీజర్ ఈవెంట్. It's my film also will come. ఓకే గ్రేట్. బట్ బ్యాక్ టు బ్యాక్ గర్ల్ నెక్స్ట్ డోర్ రూల్స్ వేస్తున్నారు కదా, అలాంటిది ఉంటుంది మైండ్లోని బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్కి ఇవే ఇలాంటి రోల్స్లోని ఇలాంటి గెటప్స్లోని కనబడుతున్నాను నేను అని లైక్ దట్. So there's half sari here also Yeah, is what you're saying. in Padakapu and again Gum Gum Ganesh. Yeah. First of all, I love my half sari. ఓకే And second, I don't see it as a girl next door. It could be, you know, different, the same person in the same costume but different characters, you know. Like the girl in the same half sari as in Gum Gum Ganesha is very different from the girl that was in Padakapu in a half sari as well. So I feel girl next door, maybe, you know, that's how I start with my comfort zone, and you know, eventually I will explore as much as I can. But to begin with, yeah, I want to be relatable. I want to be everyone's daughter at home. So తెలుగు ట్రాన్స్లేషన్ Yeah. నా ఇమ్ము అన్న ఆయన చెప్పింది ఒక 1 minute లోపల చెప్పేస్తే చాలా హ్యాపీ. ఏది? ఒక 30 seconds లో అసలు నా మైండ్లో కూడా బాధ అది ఫస్ట్ చెవుల్లోకే బాధ ఇంగ్లీష్ ఉంటే అలా మరి హెడ్ ఊపుతున్నావు కదన్నా. ఊరికే మళ్ళీ కెమెరాలో కనపడతాం కదా. బట్ మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు గమ్ గమ్ గణేష్ గురించి? ఎందుకంటే జబర్దస్త్ ఒక పక్క చేస్తూ ఉన్నారు, మరొక మూవీస్ చేస్తూ ఉంటారు. బట్ మీ దీన్ని ఎలా ప్లాన్ చేశారు, ఎలా ప్రిపేర్ చేశారు? మూవీస్ ఏం కదా అప్పట్లో ఇదే చేశాను. అప్పుడు విరూపాక్ష ఇది రెండు ఒకటే. ఏం చేస్తుండే విరూపాక్ష అది సూపర్. అలా చాలా పెద్ద రోల్ అన్నది, చాలా పెద్ద రోల్ కదండి విరూపాక్ష. ఓకే అదే చిన్న రోల్ అయినా నాకు కొంచెం ఓకే వీడు కూడా సినిమాలు చేస్తున్నాడు అంటే ఎవరికైనా ఎండ్ ఆఫ్ ది డే సినిమాల్లో కనపడాలనే ఉంటుంది. నాకు జబర్దస్త్ చేసిన పెద్ద స్క్రీన్లో నన్ను నేను చూసుకోవాలి, మా అమ్మ నాన్న సినిమా థియేటర్కి వెళ్ళిన గురించి చూడాలి, అది ఉంటుంది కదా. సో అప్పుడు విరూపాక్ష చేసేటప్పుడు ఇది 2 నైట్ షూట్లు అనమాట. విరూపాక్షలో ఏంటంటే ఈ సినిమాలో ఈరోజు నైట్ షూట్ విరూపాక్ష అనుకో, రేపు నైట్ షూట్ ఇది అనమాట. విరూపాక్షలో లాస్ట్ సీన్లో ఏముంటుందంటే అందరూ ఇలా కళ్ళు ఇలా పైకి పెట్టి ఉండాలి. అది దాదాపుగా ఒక 6 రోజులు జరిగింది. అదే మేము వెనకాల హీరో గారి వెనకాల అందరూ ఇలా ఉంటాం. వచ్చి కళ్ళు మంటలు పుట్టాయి నాకు తెల్లారే మళ్ళీ ఈ షూట్కి వస్తే. ఆ నైట్ అంతా ఆ షూట్ చేసేవాడిని, మార్నింగ్ టైం ఈ షూట్ చేసేవాడిని. నేను పడుకుని పోయాను రాగానే, ఎరా ఏంటి పడుకున్నా అంటే నైట్ విరూపాక్ష షూట్ జరిగిందన్న. అవునా ఏం సీన్ చేసేవాడు? ఏం లేదా పొద్దునంతా ఇలా నుంచున్నా రాత్రి అంతా అని చెప్పేవాడు. నవ్వేవాడు, ఫుల్ నవ్వేవాడు. అది ప్యాచ్ వర్క్ అయినా అంటే ఏదైనా తప్పదు కదా, అది చెయ్యాలి. అందరూ ఆల్ ఆర్టిస్టులు అలాగే నుంచున్నారు, పెద్ద పెద్ద రాజీవ్ గారు అందరూ అలాగే నుంచున్నారు ఆ రోజు. సో అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలో మనదే ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, అది హ్యాపీ అది. సో అలా. బట్ ఆనంద్ అన్న ఎప్పుడు కూడా ఏ సినిమాలో యాక్ట్ చేస్తే వాళ్ళ పక్కన ఉన్న ఫ్రెండ్స్ కానీ ఆనంద్ అన్న రోల్స్ ఎవరు ఉంటారు వాళ్ళతో మంచి క్లోజ్ అయిపోతుంటారు. అదే మిడిల్ క్లాస్ మెలోడీస్కి వచ్చిన చైతన్య అన్నతో, ఇప్పుడు గమ్ గమ్ గణేష్ మీతో ఆ ర్యాప్ ఎలా అవుతుంది? ఎందుకంటే ఒక హీరోగా ఆర్టిస్ట్ ఇలా ఉంటుంది కదా. క్రెడిట్ అంతా నేను తీసుకుంటాను. ఆయన నిజంగానే క్రెడిట్ అంతా ఆనంద్ అన్నది. ఎందుకంటే నేను ఫస్ట్ భయపడ్డా కొంచెం ఆనంద్ అన్నతో మాట్లాడాలన్నా. ఏం యాటిట్యూడ్ ఉంటుందో, యాటిట్యూడ్ అలా అలాగే. బిఫోర్ మీట్ ఆఫ్టర్ మీట్ చెప్పండి అన్న. బిఫోర్ మీట్ నాకు ఉదయాన్న పిలిచి ఆడిషన్ తీసుకున్నాడు డైరెక్టర్ ఉదయ్ శెట్టి గారు. పిలిచి ఆడిషన్ తీసుకున్నాడు, అయిపోయింది. ఆనంద్ ఎవరకుండా హీరో అని చెప్పేసి చెప్పారు. అమ్మ మనం ఆనంద్ గారు ఏ సినిమాలో చేయబోతున్నాం కాబోలని ఇంటికి వెళ్ళిపోయా. 1 month అవుతుంది ఇంకా ఫోన్ రాలేదు. సినిమా ఇంటర్ ఆడిషన్ ఇచ్చాం మనం, ఫస్ట్ టైం లైఫ్లో జబర్దస్త్లో చేసినా కూడా ఆడిషన్ తీసుకున్నారు నాతో అని చెప్పేసి నేను అనుకుంటుంటే అదే టైంకి బేబీ పోస్టర్ రిలీజ్ అయింది. మరి అమ్మ ఈ సినిమాకేనా నేను ఆడిషన్ ఇచ్చింది, నాకు పెట్టలేదు, కనీసం నువ్వు సెలెక్ట్ కూడా కాలేదేరా అని చెప్పలేదు అనుకొని నేను ఫీల్ అయిపోయి కో డైరెక్టర్ ఫోన్ చేశాను అనమాట. అన్న ఏంటన్నా ఆడిషన్ కూడా ఇచ్చాను, కనీసం ఒరే నువ్వు సెలెక్ట్ అవ్వలేదురా అని ఒక మాట అన్నా చెప్పాలి కదన్నా నాకు అంటే. ఏమైందన్నా ఆయన కో డైరెక్టర్, లేదన్నా పోస్టర్ కూడా రిలీజ్ అయింది, కనీసం నేను ఈ సినిమాలో ఉన్నానా లేదని ఒక మాట అన్నా చెప్పాలి కదంటే, అది బేబీ అన్న మనం దాని తర్వాత సినిమా చేస్తున్నాం అన్నాడు. అమ్మ అవునా అనుకున్నా. సో దాని తర్వాత అన్నకి నా ఆడిషన్ క్లిప్ చూపించారు, బాగా చేస్తున్నాడు రా వీడియో అని చెప్పేసి అన్న కూడా ఓకే అంటాం. మీరు ఓకే అన్నారు కదన్నా, బాగా చేస్తున్నారు కదా. సో అట్లా ఓకే అన్నాడు ఉదయ్ డైరెక్టర్ గారు ఓకే అన్న తర్వాత ఇతను పిక్ చేసాం దీనికని చెప్పేసి చూపించారంట, ఓకే బాగా చేస్తున్నారు అన్నారంట. దాని తర్వాత అన్నని ఫస్ట్ మీట్ ఏదో రెస్టారెంట్లో కలుద్దాం ఒకసారి అని అంటే అప్పటికే నా కాళ్ళు ఉణుగుతున్నాయి. అమ్మ ఆనంద్ గారు నేను చాలా మీ దగ్గర చాలా బ్రేవ్గా, నిజంగా నిజంగా హ్యాపీగా, నిజంగా అదేం లేదు నమ్మన్నా, నిజంగానే వచ్చా. అప్పుడు ఎలా కూర్చున్నాను మీ దగ్గరకు వచ్చి ఇలా. అప్పుడు ఫస్ట్ మీట్ అన్న ఏదో రెస్టారెంట్లో కూర్చున్నారు, నేను
వెళ్ళటమే మనది తెలుసు కదా, ట్రాఫిక్, మనం లేట్గా రెడీ అవుతాం, బ్యాచులర్ వండుకొని తినాలకే. సో వెళ్ళటమే రెస్టారెంట్కి లేట్గా వెళ్ళాను. అప్పటికే అన్న, మా డిఓపి ఆదిత్య గారు, ఉదయన్న ముగ్గురు కూర్చొని ఉన్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు టెన్షన్ అవుతుంది, అమ్మ పెద్దలు నా కోసం వెయిట్ చేస్తున్నారని హడావుడికి వెళ్ళగానే అన్నయ్య లేచి హాయ్ రాయమంజల్ అని హక్ చేసుకొని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నాకు బాగా అనిపించింది. దాని తర్వాత అన్న కారులో నన్ను ఎక్కించుకొని విజయ్ దేవరకొండ అన్న కాడే తీసుకెళ్ళాడు. అచ్చి బాబోయ్, నాకు మైండ్ పోయింది అసలు ఆ రోజు. నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అన్నపూర్ణలో విజయ్ అన్నది ఏదో ఫోటోషూట్ జరుగుతుంది, F1 రేస్ సంథింగ్ ఏదో. సో నేను అనుకోలేదు విజయ్ దేవరకొండ నన్ను కలుస్తానని లైఫ్లో. ఇప్పుడు మనం అనుకోం కదా, అన్ఎక్స్పెక్టెడ్ కదా. యాక్టర్ కూడా మనం పెద్ద సూపర్ యాక్టర్ ఏం కదా, అన్ఎక్స్పెక్టెడ్ యాక్టర్లు అంటారు కదా అలాంటి వాళ్ళు. సో ఫస్ట్ మీట్కే విజయ్ అన్న దగ్గరికి తీసుకెళ్తే విజయ్ అన్నకు పరిచయం చేశాను. నా నెక్స్ట్ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాడు, మంచి యాక్టర్ రా అని చెప్పేసి అన్నకు పరిచయం చేశాడు. విజయ్ అన్న కేక్ అండ్ ఇచ్చాడు. ఆ రోజు నేను ఎంతమంది చెప్పుకున్నాను, మా గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పా విజయ్ అన్నకి. గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు అన్న ఆడియన్స్ అనుకున్న గర్ల్ ఫ్రెండా లేకపోతే నీ పర్సనల్ గర్ల్ ఫ్రెండ్ మా అమ్మ. ఓకే, గ్రేట్ అన్న, సూపర్. బట్ ఎనీవేస్ అన్న, మీరు చెప్పండి, ఇప్పుడు ఇమ్ముని ఆఫ్టర్ కలిసిన తర్వాత టీజర్ లాంచ్లో కూడా ఇమ్ము చేసినంత టీజింగ్ ఎవరిని చేయలేదు. ఆ రోజు అంతా రచ్చ చేసి వదిలేసి. బట్ ఇలాంటి ఫ్రెండ్ ఉంటే ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మీరు? వీడు మామూలు అంటే మనకి అలవాటు అయిపోయినట్టుంది పంచ్లు వేయటం. అంటే మన సెకండ్ నేచర్ అది. షోస్లో కాకుండా బయట ఎప్పుడన్నా నేను డైరెక్టర్ మేమంతా కలిసి ముందు మేము క్రికెట్ కూడా ఈ బాక్స్ క్రికెట్ ఉంటుంది కదా, ఎక్కువ ఆడుతుండే ముందు. అప్పుడు కూడా పంచ్లు వేస్తా, బ్యాటింగ్ చేస్తూ పంచ్లు వేస్తాడు. ఏంద్ర నీకు ఎట్లా ఏడు నుంచి వస్తే ఏంది కథ. కానీ వెరీ ఈజీ టు వర్క్ విత్, వెరీ జోవియల్. అప్పుడు కామెడీ సీన్స్ ఉన్నప్పుడు ముఖ్యంగా టైమింగ్ కదా ఇంపార్టెంట్. అండ్ మన వాళ్ళకి ఫుల్ టైమింగ్, అది కూడా సెకండ్ నేచరే. ఫస్ట్ నాకు ఫుల్ టెన్షన్ ఉంటుండే కామెడీ ఎట్లా క్రాక్ చేయాలి, అంటే ఇంటెన్షనల్గా కామెడీ చేసినది చేయాలా లేదంటే క్యారెక్టర్లో అపియర్ చేస్తే కామెడీ వెళ్ళిపోతుందా, ఈ క్వశ్చన్స్ ఉంటుండే నాకు. అండ్ ప్లస్ నేను చాలాసార్లు అడుగుతుండే, అరే ఈ మూవీ కామెడీ వర్క్ అవుతుందా, ఈ సీన్ చూడరా, డబ్బింగ్లో చూడు వర్క్ అవుతుందా, లేదంటే చెప్పు వేరేలా చేద్దాం అది. సో హీ నోస్ ప్రాపర్ కామెడీ అండ్ ఎవ్రీథింగ్. సో అమేజింగ్ టు వర్క్ విత్ హిమ్. హోప్ఫుల్లీ ఇట్ బికమ్స్ సక్సెస్ అండ్ హీ గెట్స్ మోర్ ఫిల్మ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ డెఫినెట్లీ ఒక డెడ్లీ కాంబినేషన్ మీ ఇద్దరు. ఎందుకంటే అన్న ఇప్పుడు లౌడ్ కామెడీ కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అవునా? కొంచెం మంచి మంచి పెద్ద పెద్ద డైలాగులతోని అరుస్తూ. అంటే టీవీ కామెడీ అండ్ షో కామెడీ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఫిల్మ్ కామెడీ. అంటే ఉదయ్ని అడుగుతుండే యాక్చువల్లీ స్టార్టింగ్, నీకు తెలియదేమో. షోరా, ఎందుకంటే దట్ కామెడీ ఈజ్ వెరీ డిఫరెంట్. అది ఇట్లా లౌడ్గా పర్ఫామ్ చేస్తేనే జడ్జెస్కి, దాని తర్వాత ఆడియన్సెస్కి అది ఎడిటింగ్ ప్యాటర్న్ మీద కూడా ఉంటుంది. సినిమాది మీరు స్టోరీలో కామెడీ తీసుకొస్తుంది కదా, ఐ షోర్ యుల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ అని డైరెక్టర్ని అడుగుతుండే. బికాజ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ మెలడీస్లో చిన్నవే ఉంటాయి కామెడీ, ఓ వెంకీలాగా పంచులు ఉండవు కదా, చిన్నవే ఉంటాయి కానీ అవి వర్క్ అవుతాయి, ట్రాన్స్లేట్ అవుతాయి మంచిగా తీస్తే. సో ఈ సినిమాలో కూడా అదే జరుగుతుంది అనుకుంటున్నాం మేమైతే. సూపర్గా వర్క్ అయింది కామెడీ. అండ్ సో మెనీ, ఉట్టి మేము ఇద్దరమే కాదు కామెడీ చేసేది, చాలా మంది, వెన్నెల కిషోర్ అన్న ఉన్నాడు, సత్యం రాజేష్, యావర్, సో మెనీ పీపుల్ ఆర్ దేర్. అమేజింగ్. కొత్తగా ఉంటుంది అన్న సినిమా కలర్ అంతా. బట్ ఆ డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా నేర్చుకోవాలి మాకు కూడా చెప్తే. నేర్చుకుంటే మీరు ఎప్పుడన్నా మీరు మిమ్మల్ని డిఫెండ్ చేసుకోవాలనుకోండి లైట్ తీసుకోవచ్చు మీరు, అప్పుడు అది మార్షల్ ఆర్ట్సే కాదు. అందుకని ఆ డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ మేము ఎక్కడ జస్ట్ అరవాలే. మార్షల్ ఆర్ట్స్ అది వాకల్ ఆర్ట్స్ అంటారు అన్నదాన్ని. జస్ట్ ఓ స్పీక్ వాయిస్ అన్నారు వాళ్ళు, అంతే అంతే ఇంకా. సూపర్. బట్ మెయిన్గా టీజర్లో ఒక డైలాగ్ ఉంది, అర్జున్ రెడ్డి వచ్చారు, ఆ డైలాగ్ ఉంది కదా. సో ఈ అమ్మాయిని కాపాడడానికి. బట్ డెఫినెట్లీ సందీప్ రెడ్డి వంగ గారు కరెక్ట్గా అర్జున్ రెడ్డి ఓపెనింగ్ టైంలోని అక్కడికి వచ్చి రావడం జరిగింది యూఎస్ఎల్. సో అప్పుడు విజయానంద్ దగ్గరికి వెళ్ళి ఆనంద్లో అసలైన అర్జున్ రెడ్డిని చూస్తున్నాను రా అన్నారు. సో అలాంటి అర్జున్ రెడ్డిని ఎంత చూడగలం గమ్ గణేష్? లేదా అంటే దానికి దీనికి పోలికలు లేదు అసలు, వేరే కంప్లీట్ డిఫరెంట్ సినిమానే. బట్ అది వేరే సిచ్యువేషన్. అప్పుడు ఎందుకో సందీప్ జస్ట్ ఊరికనే అట్లా అన్నాడు. ఈ సినిమా మొత్తం ఎనర్జెటిక్ క్యారెక్టర్, అసలు నా రియల్ లైఫ్ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి సంబంధం ఉండదు. No, I disagree. What? With that character? Yes. Disagree. You think I'm there? Yeah. No. Wacky. I'm not like that at all in real life. The hair. I think you should keep it in real life. Chicken hair. Yeah, dragon hair. Yes.
సో వెరీ డిఫరెంట్. ఇట్స్ వన్ వ్యాకీ ఫంకీ, చాలా అన్ప్రెడిక్టబుల్గా బిహేవ్ చేస్తుంటాడు నాది మాన్యువల్ క్యారెక్టర్. అండ్ నేను ఏ ఫ్రేమ్లో ఉంటే ఆ ఫ్రేమ్లో ఉన్నాడు మనోడు. ఓకే, లిప్ లాక్స్ ఫ్రేమ్లో అంతే కదా? అప్పుడు కూడా షూటింగ్ వచ్చి షూటింగ్లో ఉన్నా, అప్పుడు లేను, ప్లాన్ ఫ్రేమ్లో అయితే లేరు, అంతే. ఫ్రేమ్లో లేను కానీ మానిటర్ దగ్గర ఉన్నాను నేనే. ఎందుకు వచ్చావురా అంటే డైరెక్టర్ పిలిచిండని చెప్తుండు మళ్ళా. అది లక్కీ మా రూమ్కి దగ్గరే అన్న లొకేషన్. లక్కీ అలాంటి లక్కను మిస్ అవ్వకూడదని వచ్చారండి. సో బట్ ప్రగతి గారు, మీరు విజయ్ అన్నతోని ఒక మంచి యాడ్ షూట్ చేశారు, ఆనంద్ అన్నతో డైరెక్ట్ మూవీ షూటే చేశారు. బట్ కనీసం డిఫరెన్స్ ఏం చెప్పగలరా బ్రదర్స్ ఇద్దరితో యాక్ట్ చేస్తున్నప్పుడు? ఆ డిఫరెన్స్ యాక్టింగ్లో కానీ లేకపోతే వెదర్ ఇట్ ఇస్ ప్రొఫెషనల్లోకి వచ్చినప్పుడు కానీ? I mean, as an ad shoot, you can't really ad you know. shoots are They're very different like to them, small, scheduled and just a one-day work. So yeah, of course, I'll say that he was very humble and comfortable to work with. He's been comfortable to work with too. డిఫరెన్స్ అడిగారు. డిఫరెన్స్ సేమ్ No, అడగలేదు. there's no brothers. No, they'd be similar. No, all good qualities are the same. What was different? I don't think any. I mean, I worked with him for one day, so can't really say much. చెప్పు. I think I'm funny. yeah, he's a Super quiet actor. person. Who? ఓ మై గాడ్. My brother. Yeah, Oh. or maybe Doesn't- not. he doesn't Maybe not. speak We too were much then. talking. Oh yeah. M for Mary were just like talking about how is he gonna get married from M for Mary and stuff. Yeah, I think difference can't say, but similarities, yeah, like very comfortable and good to work with. ఓకే, ఇమో అన్న I మెయిన్గా thought he would actually be very arrogant. Who? I thought the same about Vijay Garu. I thought that he'll show an attitude and all that. I thought the same about you. So You know these are going to be cut as short. yeah. And nicely used. And No, make but I met Anand on my ad shoot day. Same day I was shooting and Anand had come on set is when I met him and he was quite talkative, very friendly. I was like, what happened to the attitude? From where you? Arey, why not? I think I feel like heroes Yeah. have that. Telugu people are very modest. Very well behaved, modest. అవును కదా? నా ఇమో అన్నకి అర్థమయ్యలేదని చెప్పండి అన్న ప్లీజ్. యా, ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్. లెంతీ ఆన్సర్ అన్న, మోర్ దెన్ లెంతీ క్వశ్చన్ కన్నా లెంతీ ఆన్సర్. ఇమోనా, మీరు మెయిన్గా జబర్దస్త్గా రైటింగ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు సినిమాలోకి వచ్చినప్పుడు వాట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఏమైనా ఉంటాయి డైరెక్టర్కి? ఎందుకంటే ఉదయ్ గారికి ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ ఉందని మీరు చెప్పడం జరిగింది. సో అలాంటి అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందా? ఒక డైలాగ్ కానీ నాకా ఉదయ్ ఇద్దరికి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. రైటింగ్ స్కిల్స్ ఉన్నప్పుడు అది ఉంటుంది కదా. మేము వర్క్షాప్ చేసేటప్పుడు కూడా అన్న ఇక్కడ ఈ పంచి పడిద్దా అండ్ ఆ యావర్ది వాటాలు పంచి ఉంది కదా, అది నేనే రైస్ చేశా అన్న. వాడు దాన్ని వేరేలా ప్రొనౌన్స్ చేస్తున్నాడు అన్న, మనం దాన్ని ఏమన్నా పంచిలా మార్చొచ్చా చూడు, వాడితే ఇంకా షూట్ అంటే వాడు ఫస్ట్ మేము షెడ్యూల్స్ చేస్తాం కదా, ఆ షెడ్యూల్లో వాడు అలా వాడాడు అనమాట. ఇదే వాడిని మనం ఎక్కడైనా వాడొచ్చా చూడన్నా అని అంటే ఓకే ఇది గుర్తుపెట్టుకో మాన్యుల్, మనం ఎక్కడైనా చేద్దాం అన్నప్పుడు మా ముగ్గురు కాంబినేషన్లో ఉన్నప్పుడు అన్న ఈ సీన్లో అది యూజ్ చేద్దాం అన్న అంటే సరే ఏదన్నా ఒక పంచి అనుకో అంటే దాన్ని కరెక్ట్ చేసి ఇలా చేద్దాం అని అన్న అప్పటికప్పుడు ఆ పంచి అనుకొని అది చేశాడు. సో అలా ఉంటాయి కొన్ని. మేము వర్క్షాప్ చేసేటప్పుడు కూడా కొన్ని అనుకునేవాళ్ళం, ఆయన నో చెప్పకుండా బాగుంది చెయ్యి అని చెప్పేసి అనేవాడు. చాలా ఉంటుంది కదా రైటింగ్ ఉంటే, చాలా ప్లస్ ఆర్టిస్ట్కి నాకు తెలిసి. ఎందుకంటే వన్ మోర్ ఇంట్రెస్టింగ్, జబర్దస్త్ చేస్తూ మిలియన్ వ్యూస్ వస్తూ ఉంటాయి, బట్ సినిమాల్లోకి వస్తున్నప్పుడు వాళ్ళకి అంత అనుకున్నంత రికగ్నిషన్ రావట్లేదు. వాళ్ళ కామెడీ టైమింగ్లో కానీ కామెడీలో కానీ అది చాలా ఆడియన్స్ అంటూ ఉంటారు. బట్ దానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? వెదర్ ఇట్ ఇస్ జబర్దస్త్ నుంచి ఒకసారి సినిమాకి ట్రాన్సిషన్ అయినప్పుడు వాళ్ళు అంత వర్కౌట్ అవ్వట్లేదని సినిమాలు? వర్కౌట్ అవ్వట్లేదని కాదు కానీ ఏమో వీళ్ళే వర్కౌట్ అవ్వని సినిమాల్లో కనపడుతున్నారేమో అనుకుంటాను నేను. అంటే మెయిన్ అది అన్న అంటే అందరని నేను అన్నా. ఇప్పుడు ఈవెన్ చంద్రన్న సూపర్గా జబర్దస్త్లో ఎలా చేస్తారో సినిమాల్లో కూడా ఇప్పుడు అలా క్లిక్ అయ్యారు. చంద్రన్న, రామ్ ప్రసాద్ అన్న చేసే కామెడీ బాగుంటుంది. గెటప్ సీన్ అన్న అంత సాటిస్ఫై ఎవరన్నా జబర్దస్త్లో ఎంతైతే చూస్తారు? అంటే జబర్దస్త్లో డైరెక్ట్గా ఇళ్లలో చూసేస్తారు కదా మమ్మల్ని. టీవీలో ఎప్పుడు పెట్టినా మేము కనపడుతూనే ఉంటాం. ఆ రీక్యాప్లో కానివ్వండి లేదా హైలైట్స్లో ఏదో వస్తూనే ఉంటాయి కదా. సో ఎక్కడ చూసినా మేము కనపడుతూనే ఉంటాం జబర్దస్త్లో, యూట్యూబ్లో. నేను ఒక్కసారిగా అక్కడ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు సినిమా అంటే మనకి ఎంత ఉంటుంది, మహా ఉంటే 10 minutes ఆర్ 5 minutes అలా ఉంటుంది. చూడగానే ఏంటి తక్కువే కనపడ్డాడు అనేది ఒకటి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వీడు జబర్దస్త్లో ఫుల్ నవ్విచ్చేస్తారు కదా, ఇక్కడ ఎందుకు నవ్వించలేదు అనేది ఒకటి ఉంటుంది. అక్కడ మనం దానికి తగ్గట్టే చేయాలి, అక్కడ మన క్యారెక్టర్ ఎంత ఉందో అంతే చేయాలి. ఇంకా అంతకన్నా ఓవర్ చేస్తే శ్రీనన్న ఫుల్ క్లిక్ అయ్యాడు, చంద్రన్న ఫుల్ క్లిక్ అయ్యాడు, ఆది గారు ఫుల్ క్లిక్ అయ్యాడు. సో రామ్ ప్రసాద్ అన్న అలాగే చేస్తున్నాడు. అండ్ మనోడికి ఇప్పుడు ఫుల్ ఆల్మోస్ట్ లైక్
ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ రోలింగ్ టైటిల్స్ నడుస్తున్నప్పుడు కూడా వన్ షాటే పడుతుంది. సో అంటే అది బై లక్ నాకు ఈ సినిమా, నేనైతే ఈ సినిమా ద్వారా అనుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్కరికి ఒక సినిమా ఉండాలి లైఫ్లో అని. నేను బేసిక్గా కనులని దోచాటే అని సినిమా ఉంటుంది కదా, ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నా, దుల్కర్ సల్మాన్, ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నా చచ్చేలోపు ఇలా ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి చేయాలరా అని. ఆ సినిమా చూసినప్పుడు అందులో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ చూసి చచ్చేలోపు ఇలాంటి ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక్కటన్నా చేయాలరా అనుకున్నాను. నేను ఇంత తొందరగా చేస్తానని అస్సలు అనుకోలేదు. అది మంచిగా ఆడింది కదా. సూపర్. అసలు వాడు నాకు హీరో క్యారెక్టర్ కన్నా వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ నాకు ఫుల్ నచ్చుతుంది. వాడు ఫుల్ టైమింగ్ ఉంటుంది, చాలా బాగా. అప్పుడు అనుకుండే ఫస్ట్లో, అప్పుడు నేను జబర్దస్త్కి వచ్చిన కొత్తలో ఒకవేళ సినిమా చేస్తే ఇలాంటి సినిమా ఒకటి చేయాలనుకున్నాను. ఈ సినిమా చేశాక ఇది అదేరా అనిపించింది నాకు. అంత హ్యాపీ ఫీల్ అవుతాను నేను ఈ సినిమా విషయం. సూపర్. అండ్ కంక్లూడ్ చేసే టైం వచ్చేసింది అన్న. కార్తిక్ దండుగా డైరెక్టర్ గారు అన్నట్టు ఎవరన్నా ఒక యంగ్ డైరెక్టర్ రాసుకుంటే పక్కా ఆనంద్ గారి పేరు అందులో ఉంటుంది. అలా ఒకప్పుడు రవితేజ గారిది, నాని గారిది ఇలా ఉండేది. సో ఇప్పుడు అది ఎంత రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఎంత బర్డెన్ ఉంటుందని ఒక యంగ్ హీరోగా. యంగ్ డైరెక్టర్స్ అందరూ ఎక్కువ వస్తూ ఉంటారు. నరేషన్స్ విన్నప్పుడు ఎంత భయపడతారు, లేదా ఆన్ స్క్రీన్ వెళ్ళినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు భయపడుతుంటారు. అంటే ఇప్పుడు ఈ కల్చర్ ఎట్లయిందంటే సినిమాలు ఆ స్టోరీ తీయడమే కాక దాన్ని ప్రజెంటేషన్, దాన్ని ఒక ప్లేస్మెంట్ ఉంటుంది కదా ఆడియన్స్ బ్రెయిన్లో. ఇన్ని ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ఆక్యుపై సమ్ పార్ట్ ఆఫ్ దర్ బ్రెయిన్. సో అది ప్లేస్ చేయడంతో డైరెక్టర్ బర్డెనే అది. ఎందుకంటే ఆయన సాంగ్స్ ఎట్లా ప్లేస్ చేస్తుండు, ఈ ప్రమోషనల్ కంటెంట్ ఎట్లా క్రియేట్ చేస్తుండు, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ డెబ్యూటెంట్స్ తోటి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. సో ఆ బర్డెన్ కొంచెం హీరో వైపు వెళ్తుంటుంది డెబ్యూటెంట్స్తో అయితే. కానీ ఇఫ్ యూ సీ సో మెనీ పీపుల్ హ్యాండిల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్తిక్ ఆల్సో సెకండ్ ఫిల్మ్ కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ ఈవెన్ బెటర్. బట్ సో మెనీ పీపుల్ విల్ అంటే కొలాప్స్ దేర్. అంటే మంచి సినిమాలు చేసినా ఆడియన్స్కి తీసుకెళ్ళలేకపోతుండ్రు. సో దట్ ఈస్ ద ఓన్లీ రిస్క్ ఫ్యాక్టర్. కానీ సినిమాలు తీయడంలో అయితే టాలెంట్ ఫుల్ ఉంది మన దగ్గర. ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ ద రైట్ టెక్నీషియన్స్, మ్యూజిక్ చేపించడంలో కానీ అలాంటి డెబ్యూటెంట్ డైరెక్టర్స్ కానీ. ఇప్పుడు నేను చేయబోతున్న సినిమాలు కూడా ఇద్దరు డెబ్యూటెంట్స్తో చేస్తున్నా. కానీ వీ నీడ్ సమ్ వన్ హూ విల్ క్యారీ ద బర్డెన్ ఆఫ్ టేకింగ్ ఇట్ టు ది ఆడియన్స్. అది ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మనతోని ప్రజెన్స్ లాగా మనకి హెల్ప్ అయ్యేటోళ్ళు ఎవరో ఒకరు. సో దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిస్కీ. సూపర్ అన్న. వన్ ఫైనల్ క్వశ్చన్. బేబీ కాంబినేషన్ రిపీట్ అవుతుంది అండ్ నాకు తెలిసి బేబీ టైంలో ఒక వీడేస్ నరేషన్ ఇచ్చారని సాయి రాజేష్ గారు చాలాసార్లు చెప్పారు. ఒక వీడేస్ నరేషన్ ఇచ్చారని, ఒక డిఫరెంట్ నరేషన్, స్ట్రేంజ్ నరేషన్ ఇచ్చారు. అది మీకు నచ్చలేదు, ఎవరికి నచ్చలేదు, బట్ యాక్సెప్ట్ చేసేసారంట సినిమాని. బట్ దిస్ టైం ఎలా? లేదు, నాకు యాక్చువల్లీ నచ్చింది. ఆయన కూడా చెప్పిండు చాలా బ్యాడ్గా చెప్పినా అని. నాకు 2 పాయింట్స్ బాగా ఉండిపోయినాయి మైండ్లో. సో అందుకని ఎస్ అని చెప్పిన. ఓకే, దిస్ టైం కాంబినేషన్ ఎలా ఉండవు? ఏది ఇప్పుడు అగైన్ కాంబినేషన్ రిపీట్? నాది రాజేష్ అన్నదా. ఆల్రెడీ స్టోరీ ఎప్పుడో బేబీ షూటింగ్ చేసేటప్పుడే చెప్పేసిండు. అప్పుడే నాకు ఫుల్గా నచ్చేసింది. ఇంకా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ మేబీ ఆగస్ట్లో అట్లా స్టార్ట్ చేస్తాం మేము సినిమా. ఓకే, ఎనీ ఫైనల్ నోట్ అన్న గమ్ గమ్ గణేష్? అన్న ఏంటంటే ఇక్కడ కూడా వాటాలు పంచుకుంటున్నారు, చెప్పండి అన్న. గమ్ గమ్ గణేష్ ఫైనల్ నోట్. సో మచ్. Come watch our film on 31st May and give us all your love and go watch with your families, enjoy our confusion, chaos and comedy. Yes. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీరందరూ కూడా May 31st థియేటర్స్లో గమ్ గమ్ గణేష్ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.